మన బాడీలో జరిగే ప్రతి యాక్షన్ రియాక్షన్ మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు శరీరంలో తగిన పోషకాలు అందకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఉదాహరణకి మీకు సరిగా నిద్ర పట్టకపోతే మీ బాడీలో మెగ్నీషియం తక్కువగా ఉంది అని అర్థం. దానికోసం మీరు పంప్కిన్ సీడ్స్ ని ఎక్కువగా తినాలి. నెంబర్ 2, మీ బాడీలో ఎనర్జీ తక్కువగా ఉండి త్వరగా అలసిపోతున్నారా? అయితే మీ బాడీలో ఐరన్ లోపం ఉన్నట్టు. దానికోసం మీరు కిస్మిస్లు ఎక్కువగా తినాలి. నెంబర్ 3, ఎటువంటి రీజన్ లేకుండా మీరు బాగా వీక్ ఫీల్ అవుతుంటే మీ బాడీలో జింక్ తక్కువగా ఉంది అని అర్థం. దానికోసం మీరు డార్క్ చాక్లెట్స్ తినాలి. నెంబర్ 4, పొద్దున లేచిన వెంటనే ఏదో అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటే మీ బాడీకి పొటాషియం అవసరం. అందుకోసం కొబ్బరి నీళ్లు తాగండి. నెంబర్ 5, మీకు తలనొప్పి ఎక్కువగా ఉంటే బాడీలో సోడియం తక్కువగా ఉన్నట్టు. దానికోసం మీరు పింక్ హిమాలయన్ సాల్ట్ ని తీసుకోవచ్చు. నెంబర్ 6, ఇది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి రీజన్ లేకుండా బాగా సాడ్ గా ఏదో అయిపోయింది అని వర్రీ అవుతుంటే మీ బాడీలో విటమిన్ డి తక్కువగా ఉన్నట్టు. దానికోసం మీరు ప్రతిరోజు ఉదయం ఒక 10 నిమిషాల వరకు ఎండలో నిల్చోండి. వీటిని కరెక్ట్ గా ఫాలో అయితే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్య ఉండదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి. పనిలో పనిగా వీడియో ఇంకా 8 మినిట్స్ కాలేదు కదా ఫ్రెండ్స్, మీకైతే ఇప్పుడు హనుమాన్ దండకం అయితే చదివి వినిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శ్రీరామ స్థుతిలోని ఆపదామ పహార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ మంత్రం అయితే చదవండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు మనకి ఎదురు కాకుండా ఉంటాయి. మన ప్రయాణం అనేది సాఫీగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మనము విష్ణు సహస్రనామం మార్నింగ్ చదవలేకపోతాం. పార్వతీదేవి పరమేశ్వరుడితో ఏమని చెప్పిందంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని కనుక 3 సార్లు కనుక చదివినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివిన పుణ్యం కలుగుతుంది. విష్ణు సహస్రనామంలో 27 నక్షత్రాలు 4 పాదాలలో ఏదో ఒక అక్షరంతో కలిగి ఉన్న పేరైతే ఉంటుంది. శ్రీరామ అంటే కూడా అలాగే. శ్రీరామ అంటే నేను చిన్న షార్ట్ చేశాను, అది చూడండి. శ్రీరామ శ్రీరామ అని ఎందుకు చదివితే మనకు సహస్రనామం కంప్లీట్ అవుతుందని. ఇప్పుడైతే హనుమాన్ దండకం అయితే చదివి వినిపిస్తాను మీకు. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మ తేజన్ పఠించున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటింజయ్య నూహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చదన్ నీ కటాక్షంబులం చూచితే వేడుకలు చేచితే నా మొరాలకించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భన్ వయాదేవ నిన్నెంత నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునుకున్ మంత్రివై స్వామి కార్యము నందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అబ్బానుజున్ బంటు గావించి యువ్వాలిను జంపి కాకుస్త తిలకం దయాదృష్టి వీక్షించి కిష్కిందకే తెచ్చి శ్రీరామ కార్యార్థమై లంకకే తెచ్చి లంకిని కొట్టి లంకయున్ గాల్చగన్ భూవి జంజూచి ఆనందం ఉప్పొంగ యాయుంగ రంభించి ఆరత్నమును తెచ్చి శ్రీరామునికి నిచ్చి సంతోషిని గూర్చి సుగ్రీవుని అంగదున్ జాంబవంతాది నీలాదులం గూడి ఆ సేతువును దాటి వానర్ముకులై పెన్ముకులై రైతులను దుంచగా రావనుండంత కాలాగ్ని ఉగ్రుండనే కోరి బ్రహ్మాండమైనట్లు ఆ శక్తిని వేసి ఆ లక్ష్మణుని మూర్ఛ నుందించగా అప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షించగా కుంభకర్ణాది వీరాలితో పోరి చండాడి శ్రీరామ బాణాంది వారందరిని రావణుని జంపగా ఆనంద లోకంబుల ఆనందమయ్యుండ నవ్వేలను నన్వి బీపనుని వేడుకను తెచ్చి దోడుకని వచ్చి పట్టాభిషేకంబు సారంభమైన సీతా మహాదేవికి తెచ్చి శ్రీరామునికి నిచ్చి అయోధ్యకి వచ్చి పట్టాభిషేకంబు సారంభమైన నీకన్నా నాకెవరును గురుమి లేరంచి మన్నించినను సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేచితే పాపములు బాయవే భయములు తీరవే భాగ్యములు గలవే సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు గలగవే వానరాకార ఓ భక్త మందార ఓ పుణ్య సంచార ఓ ధీర ఓ వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి ఆ తారక బ్రహ్మ మంత్రము పఠించుచున్ స్థిరం హా వజ్రదేహమునం దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూరితమై ఎప్పుడు తప్పకుండా తలచు నీ జిహ్వ ఎందుండి నీ దీర్ఘ
దేహము త్రైలోక సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మ తేజంబులన్ రౌద్రానికి కల్లోల హావీర హనుమంత హోంకార హీంకార శబ్దంబులన్ భూత పేత పిశాచ శాకిని డాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబులన్ జుట్టి నీలం బడగొట్టి నీ ముష్టి గాతంబులన్ బహుదండంబులన్ రోమకండంబులన్ దుంచి కాలాగ్ని రుద్రుండ బ్రహ్మ ప్రభాసితంబైన నీ దివ్య తేజంబులన్ జూచి రారోరి నాముద్ది నరసింహ ఎంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమో నమః. ఈ దండకము నిష్ఠతో పఠించిన భూత పేత పిశాచ శాకిని డాకిని గాలి దయంబులు దరిచేరవు, సర్వ పాపాలు హరించును, దుస్వప్నబులు కలగవు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తుండండి. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే వీడియో వచ్చేసేసి రేపు ఇందిరా ఏకాదశి కదండి. ఈరోజు నేను గోమాత వీడియో చేశాను 6 o'clockకి. ఇప్పుడు నెక్స్ట్ దాని కన్సిస్టెన్సీగా ఇప్పుడు ఈ గోమాత సాంగ్ వెనకాల హనుమాన్ చాలీసా తెలుగులో ఉంది అని చెప్పాను కదండి. ఈ హనుమాన్ చాలీసాను అయితే నేను ఇప్పుడు మీకు పాడి వినిపిస్తాను. మీకు ఎవరికైనా ఈ హనుమాన్ చాలీసా బుక్స్ కనుక అవసరం అనిపిస్తే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తున్నాను. ఇందిరా ఏకాదశికి హనుమాన్ చాలీసాకి ఏం సంబంధం అనుకోకండి. విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి స్వరూపమే సీతామాత బంటు ఆంజనేయ స్వామి. నేను ఇప్పుడు మీకు ఈ పాట పాడి చూపిస్తాను. ఈరోజు డేట్ వేసాను చూడండి, 27/9/2024. బై ద బై నా పేరు వచ్చేసేసి వేముల లావణ్య. ఫ్రెండ్స్, మిథునకుల గోత్రము మాదైతే. మేము కర్నూలు CRRMMC హై స్కూల్లో చదువుకున్నాను. కట్టమంచి రామలింగారెడ్డి మున్సిపల్ మెమోరియల్ హై స్కూల్లో SAP క్యాంప్లో. మాది నైనాంధ్ర బెటాలియన్. మా బెటాలియన్ ఫోక్ సాంగ్ వచ్చేసేసి ఏమంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, నైనాంధ్ర సూపర్ స్టార్ అంటారు. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత సూపర్ స్టార్ పోయి అష్టలక్ష్మి స్టార్ వచ్చింది. అందుకే నేను దీనికి షార్ట్స్కి కూడా లావణ్య 8 అని పెట్టాను. షార్ట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను మీకు హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చరణం వచ్చేసేసి తెలుగులో. శ్రీ హనుమయ్య గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు, రామ భక్తుని చరణ కమలములు, స్వామి కార్య సారక చరణములు. శ్రీ హనుమయ్య గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు, రామ భక్తుని చరణ కమలములు, స్వామి కార్య సారక శరణములు. బుద్ధి మాంద్యముచే కలిగిన జన్మని ఉద్ధరింపుమని ప్రార్థింతును నేను, విద్యా బుద్ధులు ప్రసాదితములు, కేసరి నందన శుభనామములు. శ్రీ హనుమయ్య గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు, రామ భక్తుని చరణ కమలములు, స్వామి కార్య సారక శరణములు. ఇప్పుడు చౌపాయి ఫ్రెండ్స్. ఇదైతే 40 ఉంటాయి మొత్తము. ఇప్పుడు ఫస్ట్ అయితే మీకు నేను చదువుతాను 10th వరకు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ త్రిహులోహ ఉజాగర, రామదూత అతులిత బలదామ, అంజని పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ స్వరూప, వజ్రదేహ రుద్రావతార, కాంచన వర్ణముని దేహము, కవచ కుండల శుభ నిలయంబు, వజ్రాయుధమును చేతబట్టితివి, దుష్ట రాక్షసుల సంహరించితివి. శంకర కుమార కేసరి నందన, తేజ ప్రతాప సుందర రూప, విద్యాంసుడవు అతి చతురుడవు, రామ భక్తులలో అగ్రగణ్యుడవు. రామ సేవక ప్రణవ స్వరూప, ప్రభు చరిత్ర
రుద్రాక్షర రూప సూక్ష్మ రూపమున సీతను జూచి రుద్ర రూపమున లంకను గాల్చి కాల రూపమున అసురుల జంపి శివుని రూపమున భక్తుల బ్రోచి శ్రీ హనుమంతు గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్తుని చరణ కమలములు స్వామి కార్య సారక చరణములు. ఇప్పుడైతే మళ్ళీ 11th చరణం నుంచి మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రోచిన దీన దయాశో అతి బలవంత రామ హృదయమును దోచుకున్న భాగ్యశాలివి శ్రీ ఆంజనేయ వేయి నోళ్లతో నిని కొనియాజి కౌగిలించుకొని శ్రీరామచంద్రుడు సనకాది మునులు బ్రహ్మాది దేవతలు ప్రణవిల్లిరి నీకు దివ్య స్వరూప నారద సహిత యమ కుబేరులు కీర్తించగలరే నీ దివ్య లీలలు రామ సుగ్రీవుల మైత్రిని గూర్చి కిష్కిందనే తగ సుగ్రీవుని చేసి నిన్ను నమ్మిన విభీషణుడు లంకారాజ్యము చేసుకొనెను కదా బాలబాలుని మధుర ఫలమును భక్షింపనించిన భాగ్యశాలివి రామముద్రికను ప్రీతిగా గొనుచు అవలీలగా లంకను చేరి కష్టమైన ఏ కార్యమైన సులభమగును నీ కృపచేత శ్రీ హనుమంతు గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్తుని చరణ కమలములు స్వామి కార్య సారక శరణములు సాకేతమునకు కావలి అయిన నియానలేక జొరబడతరమా నిన్ను శరణు వేడిన కలుగు శుభము నీ తేజంబును వరించునెవ్వరు నీ హుంకారమును నెదురించునెవ్వరు భూత పేత పిశాచగణములు నీ నామ జపముతో పరిగెత్తునులే రోగములన్నీ వదిలిపోవును నిరతము నిన్ను స్మరించు వారికి త్రికరణ శుద్ధిగా నిన్ను ధ్యానించిన తరింపజేతువు శ్రీరామదూత పురుషోత్తముడు నీ స్వామి రాముడు చేతువు సఫలం ప్రభు కార్యమును భక్తుల గోర్కెలు తీర్చిన హనుమా నీవే దిక్కువు కలియుగమందున ఓ హనుమంతు నీ దివ్య లీలలు 4 యుగాల బ్రహుప్రసిద్ధము సాధు సంతతల రక్షణ చేతువు నిరతము శ్రీరామనామలోలుడవు శ్రీ హనుమంతు గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్తుని చరణ కమలములు స్వామి కార్య సారక శరణములు ఓ హనుమంతు నిధి గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్తుని చరణ కమలములు స్వామి కార్య సారక శరణములు అష్టసిద్ధులకు నవనిధులకు నిన్ను ప్రభువును చేసెను జానకి మాత రామనమామృతమును గ్రోలువాడ దివ్య స్వరూప శ్రీ హనుమంతు నిన్ను ప్రార్థించు శ్రీరామచంద్రుడు సంతసించును ఎల్లవేళలను రామును జేరల అంత్యకాలమున నీ భక్తులెల్లరూ చిత్తశుద్ధులై హనుమానుని సేవించు వారలకు పని ఏమి వేరొక దైవము తోడా
విజయ రథముపై ధ్వజమున నిలిచి విజయమును గూర్చిన వీరాంజనేయ ధన్యుడయ్యను తులసీదాసు శ్రీచరణమును మాకందించి కనకదుర్గమ్మ క్షేత్రపాలక శ్రీ ఆంజనేయ నమోస్తుతే శివ పార్వతుల సాక్షిగా కూర్తువు సర్వసిద్ధులను నీ భక్తులకు తప్పిదములను లెక్కను గొనక మన్నించు మమ్ము శ్రీ గురుదేవ శ్రీ హనుమంతు గురు చరణములు మనోదర్పణ శుచిభూతములు రామ భక్తుని చరణ కమలములు స్వామి కార్య సారక శరణములు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ సాంగ్ అయితే నాకు తెలుగు నేర్పించిన టీచర్స్కి అందరికీ అంకితం చేస్తూ ఈ సాంగ్ అయితే పాడుతున్నాను. మా అడ్రస్ వచ్చేసేసి మా అత్తవారిల్లు రాయచూరు కర్ణాటకలో ఉంటాం ఫ్రెండ్స్ మేము. మీకు ఈ బుక్స్ కనుక అవసరం అనిపిస్తే మా అన్నయ్య వాళ్ళది ప్రింటింగ్ ప్రెస్ ఉంది, అక్కడ మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక 21 బుక్స్ మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అయితే మీకు యునైటెడ్ స్టేట్లో ఉన్న వాళ్ళైతే అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు. లేదు మేము ఇండియాలోనే ఉంటామంటే మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయొచ్చు. మీకు కనుక తెలుగులో తులసీదాస్ చెప్పిన హనుమాన్ చాలీసా అందరి దగ్గర ఉంటుంది, కానీ తెలుగులో చెప్పిన వర్షన్ మాత్రం ఎవరి దగ్గర ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అనిపిస్తే యూట్యూబ్ ప్రీమియంలో కానీ లేకపోతే పెయిడ్ ప్రమోషన్గా కానీ ఈ వీడియోనైతే నేను మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.